తెలంగాణ బలం గలం పార్లమెంట్ లో వినిపించాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లాకు మొదటి నుంచి బౌన్స్ బ్యాక్ ఉందని, ఖచ్చితంగా మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు పువ్వాడ. మరి వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని సమాయత్తం చేయడం కోసం జరిగిన సమావేశం చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. మొన్న కేటీఆర్ గారు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో ఎందుకు ఉండాలి అనేది చాలా క్లారిటీగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి బలం గలం దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది 100% నామనాగేశ్వరరావు గారి రూపంలో గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా వారు బీఆర్ఎస్ గళాన్ని, తెలంగాణ గళాన్ని మరి బలంగా వినిపించిన వ్యక్తి. అలాంటి మరి ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే క్యాడర్ అందరం కూడా యునానిమస్ గా మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది, పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ, అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతుందని చెప్పి మేము బలంగా భావిస్తా ఉన్నాం. నాగేశ్వరరావు గారు 2019లో వారు పోటీ చేసినప్పుడు, అంతకుముందు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాకు ప్రతికూల ఫలితాలే వచ్చినా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి పుంజుకోవడం జరిగింది. తప్పకుండా అదే స్థాయిలో ఇప్పుడు మేమందరం కూడా మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అందరం కూడా సమాయత్తం అవడానికి ఈ రోజు ఈ సమావేశం డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కింద నాయకత్వానికి చాలా ఒక బలమైన ఇన్సూరెన్స్ క్యాడర్ ని కాపాడుకోవడానికి చేయబోయే ప్రక్రియతో సహా తప్పకుండా మనం పోరాడాల్సిన సమయం ఇది. కాబట్టి పోరాటం మనం కొత్తది కాదు, కాబట్టి ఒక పోరాడిన నేపథ్యం ఉన్న పార్టీ నుంచి మనం అందరం ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాం. కాబట్టి దానికోసం సిద్ధం కావాల్సిన అవసరాన్ని క్యాడర్ కి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ లేదా మరి వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని సమాయత్తం చేయడం కోసం జరిగిన